బంగాళాఖాతంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల జీవితాలు ఒక్కసారిగా అతలాకుతలమైపోయాయి. అలల వడికి బోటు బోల్తాపడి 6 గంగపుత్రులు సముద్రంలో గల్లంతయ్యారు. చావు నోట్లోంచి బోట్ డ్రైవర్ చిన్నయ్య ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం నేవీ, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగాయి. అసలు నడి సముద్రంలో ఏం జరిగింది? చిన్నయ్య ఎలా బయటపడ్డాడు? అనంతసాగరం ఆకలి తీరుస్తుందనుకుంటే 6 ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుంది. ఈ నెల 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కారె చిన్నయ్య, సీతోడుతో పాటు విశాఖకు చెందిన బండియ్య, చిన్న అమ్మోరులు వేటకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం వరకు అంతా సజావుగానే జరిగింది. కానీ అల్పపీడన ప్రభావంతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. తీరానికి 10 మైళ్ల దూరంలో ఉండగా ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. ఆకాశమంత ఎత్తున ఎగిసిపడిన భారీ కెరటం మత్స్యకారుల బోటును ఒక్కసారిగా తిప్పేసింది. బోటు బోల్తా పడటంతో 7 సముద్రంలో పడిపోయారు. ఆ సమయంలో ఒకరు గల్లంతవుగా మిగిలిన 6 బోటును పట్టుకుని రాత్రి 9 గంటల వరకు ఈదుతూనే ఉన్నారు. కానీ కాలం కలిసి రాలేదు. రాత్రి 9 గంటలకు బోటు పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. ఆ చీకట్లో మరొకరు కళ్ల ముందే కొట్టుకుపోయారు. రాత్రంతా ఎటు వెళుతున్నామో తెలియకుండా ఈదుతూనే ఉన్నారు మత్స్యకారులు. తెల్లవారుజామున ఒక పెద్ద షిప్ కనిపించింది. ఆ సమయంలో వాళ్లలో ఒకరు ఇక ఈదలేనని వెనకబడిపోయారు. మిగిలిన 4 ముందుకు వెళ్లారు. నౌక దగ్గరకు వెళుతూ ఉండగా శక్తి నశించి మరో 3 వెనక్కి ఉండిపోయారు. ప్రాణాలు దక్కించుకోవాలనే ఆశతో తాను ఒక్కడినే ముందుకు వెళ్లి షిప్ యాంకర్ గొలుసుని పట్టుకున్నానని చెప్పారు బోటు డ్రైవర్ చిన్న. కాపాడమని కేకలు వేయటంతో కార్గో షిప్ సిబ్బంది లైఫ్ జాకెట్ విసిరి తమను పైకి లాగారని చెప్పుకొచ్చారు. వచ్చేద్దాం, గాలి ఎక్కుంటుంది, ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏటైంది అనుకున్న వెళ్ళిన ఆయ వచ్చిన వెంటనే తెరబడిపోయింది. అయితే 5 ఉన్నాం తెల్లారికి. 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద చేయటం చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడపలు తెరబడిపోయినాయి, మీకు వెళ్ళండి అని అన్నాడు. మీ గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వీళ్ళ వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాలి. పైకి లాగితే ముగ్గురు సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. వేటకు వెళ్లిన మత్స్యకారులకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి అల్పపీడనం గురించి చెప్పారు. శనివారం మధ్యాహ్నం కల్లా ఒడ్డుకొచ్చేస్తామని మత్స్యకారులు కూడా చెప్పారు. కానీ శనివారం సాయంత్రం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు 6 ఫోన్ చేశారు. ఫోన్లు కలవకపోవడంతో రాత్రి 10 గంటలకు ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత స్పందించారు. జాలర్లను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. కోస్ట్ గార్డ్ నౌకలతో గాలింపు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. గాలింపు చర్యలను సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ సిపిలకు సూచించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలన్నారు. విశాఖ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గాలింపు చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. నేవీకి చెందిన 2 బోట్లు, కోస్ట్ గార్డ్కి చెందిన 2 హెలికాప్టర్లతో గాలింపు ముమ్మరం చేశామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆర్టీజీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మంత్రి గారికి కూడా వెంటనే మెసేజ్ వెళ్ళడం జరిగింది. వెంటనే దానికి రెస్క్యూ ఆపరేషన్స్ కింద కోస్టల్ గార్డ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. కోస్టల్ గార్డ్ వాళ్ళు రాత్రి నుంచి కూడా దాన్ని రెస్క్యూ ఆపరేషన్స్ కింద ఆల్రెడీ కోస్టల్ గార్డ్ కూడా చేస్తున్నారు. అలాగే నేవీ తాలూకు 2 బోట్స్ సర్వేలెన్స్ చేస్తున్నాయి. అలాగే 2 హెలికాప్టర్స్ కూడా సర్వేలెన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చూస్తున్నారు. అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో కర్రీ చిన్న అనే వ్యక్తి ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో ఆయన కోస్టల్ గార్డ్స్కి దొరకడం జరిగింది. అయితే సహాయక చర్యలపై విమర్శలు గుప్పించింది వైసీపీ. కూటమి ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవటం లేదన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. శనివారం సాయంత్రం నుంచే 4 హెలికాప్టర్లు పెట్టుండాల్సింది కదా అని ప్రశ్నించారు. రెస్క్యూ ఆపరేషన్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అన్నారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. నిన్న రాత్రి వాళ్ళకి 11 గంటలకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దే వుడ్ హావ్ బీన్ ఫ్లైడ్ ఇమీడియట్లీ. చాపర్స్ని వెంటనే దించవలసింది, ఒక 4-5 చాపర్స్ని. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక 4-5 బోట్లు దించవలసింది. ఈరోజు పంపించారు 11 గంటలకి ఒక ఏది ఇండియన్ కోస్ట్ గార్డ్ బోటు అండ్ ఒక చాపరు. ఇది సరిపోతుందండి. 6 నాటికల్ మైల్స్లో జరిగితే రేడియస్ ఆఫ్ అరౌండ్ 10 నాటికల్ మైల్స్ నుండి కూడా సర్చ్ చేయాలి. మా మత్స్యకారు లైఫ్కి వాల్యూ లేదు. ఎన్ని కోస్ట్ గార్డ్స్ బోట్లు వెళ్ళి లాంగ్ డిపార్ట్మెంట్ నడుస్తుందా తెలియపోతే చేతకాని గవర్నమెంట్ ఇది.
రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ప్రస్తుతం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. హోంమంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించి మత్స్యకార కుటుంబాలకు ధైర్యం చెప్పారు. శ్రీనివాస్ గారు కూడా మీకు ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. అమ్మ, ఈ రోజు గవర్నమెంట్ కంపల్సరీగా ఆదుకుంటుంది, గవర్నమెంట్ ఉంది. నేను అచ్చెన్నాయుడు గారు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. కలెక్టర్ గారు అందరికి విజయనగరం కలెక్టర్ గారితో, వైజాగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడానమ్మా. నేను దూరంగా ఉన్నాను, నేను విజయవాడలో ఉన్నాను, అందువల్ల నేను మీతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి.